SV6 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. న్యూఢిల్లీలోని మెగా ఫుడ్ ఈవెంట్ 2వ ఎడిషన్ ప్రధాని మోదీ ప్రారంభించారు. భాజపా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పురంధేశ్వరి. పిచ్చోడి పాలనను హేళన చేస్తూ పక్క రాష్ట్రాలు ఎన్నికల ప్రచారం. బోండా ఉమా. ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ పంత్, అక్షర్ పాటిల్. చంద్రబాబు మధ్యంతర బెయిల్లో అదనపు షరతు అంశంపై హైకోర్టు తీర్పు. కత్తితో బ్యాంకుకు వచ్చాడు, దర్జాగా కూర్చొని దోచుకెళ్లాడు. తెలంగాణలో పోటీ నుండి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న వైఎస్ షర్మిల. న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలోని భారత మండపంలో మెగా ఫుడ్ ఈవెంట్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 2వ ఎడిషన్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం అనుసరిస్తున్న పెట్టుబడిదారుల అనుకూల విధానాలు ఆహార రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వ్యవసాయ ఉత్పత్తులతో 50,000 మిలియన్ USD కంటే ఎక్కువ ఎగుమతి విలువతో భారతదేశం 7వ స్థానంలో ఉంది అని ఆయన తెలియజేశారు. वर्ल्ड फूड इंडिया ग्लोबल कॉन्फ्रेंस में स्वागत है, आप सबका अभिनंदन है। अभी मैं टेक्नोलॉजी पैवेलियन को देख करके यहां आया हूं। जिस तरह यहां टेक्नोलॉजी पैवेलियन, स्टार्टअप पैवेलियन और फूड स्ट्रीट जैसी व्यवस्थाएं की गई हैं। ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. 38 అంశాలకు ఈ సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలపనుంది. రోడ్లు, భవనాల శాఖ గెస్ట్ హౌస్లలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 467 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. వ్యవసాయ సహకార శాఖకు 5,000 కోట్లకు గ్యారంటీ ఇస్తూ మార్కెట్ ద్వారా రుణం, మార్కపూర్ మెడికల్ కాలేజీలో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో 21 పోస్టుల క్రియేషన్ కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. SPIBలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. సమగ్ర కుల గణనకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. చిత్తూరులోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ భాజపా లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వైకాపా ప్రభుత్వం ఇతరులపై కేసులు పెట్టడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. రాబో ఎన్నికల్లో తెదేపా, భాజపా, జనసేన కలిసి పోటీ చేసే అంశంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. సమాధానం ఇవ్వాల్సినటువంటి, జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము ప్రశ్నలు లేవనెత్తాం కాబట్టి ఇంకొకరి మీద నెట్టాలి అని చెప్పి చూడటం అనేది నిజంగా నిరంకుశం అని చెప్పి నేను భావిస్తున్నాను. అది మా అగ్రనాయకులు నిర్ణయించాల్సినటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము కావచ్చు, మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్యన ఖచ్చితంగా పొత్తు ఉన్నది, కొనసాగుతుందని. ఇంకా మిగిలిన పొత్తులు అంటారా, అది సమయానుకూలంగా, సాధారణంగా పొత్తులు అన్నవి ఎన్నికలకి 1-2 నెలల ముందే నిర్ణయం జరుగుతుంది. కనుక ఆ సమయం వచ్చినప్పుడు మా అగ్రనాయకత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ దాని యొక్క భారం నిర్మాణ రంగం మీద ఎలా ఉందండి? ఇవాళ నిర్మాణాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, అసలు నిర్మాణం అనేది జరుగుతుందా? 35 లక్షల నుండి 40 లక్షల భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రోడ్ల పాలయ్యాయి. అదేవిధంగా వాళ్ళు ట్రాక్టర్లు, పెద్ద పెద్ద JCBలు పెట్టి నదుల్లో
ఎన్నికల సమయంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్కు ఈ నిర్ణయం బిగ్ షాక్ అనే చెప్పాలి. తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించడం సెన్సేషన్గా మారింది. సీఎం కేసీఆర్ను ఓడించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామన్న షర్మిల ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల మళ్లీ ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. దానిలో భాగంగా తనను అనేక మంది మేధావులు సంప్రదించారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఇక్కడ గ్రాఫ్ పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీని తాను ఎప్పుడూ వేరుగా చూడలేదన్నారు. కాంగ్రెస్ దేశంలోని అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల పేర్కొన్నారు. అన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంత అవినీతి అక్రమ పాలన అంతం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ దిశగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తుంది, ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయబోవటం లేదు. చాలామందికి వచ్చే మొట్టమొదటి అనుమానం, మరి కొన్ని రోజుల ముందే 10-12 రోజుల ముందే ఎందుకని 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తారు అని చెప్పారు. మరి ఈలోపు ఏమి మార్పు జరిగింది, ఈలోపు ఎందుకు మీ నిర్ణయం మారింది అని చాలామంది నన్ను అడగొచ్చు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకూడదు కాబట్టే కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వడం సబబు అనిపిస్తుంది. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి. నన్ను ఏం చేయమంటారు? మొండిగా తెగించి నిలబడమంటారా? పొంగులేటిని ఓడించమంటారా? నన్ను ఓడిపోమంటారా? రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఏమి కోరుకుంటున్నారు? ప్రపంచ కప్పులలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా వరల్డ్ కప్ కైవసం చేసుకోవాలని ప్రముఖ క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పాటిల్, తిరుమల శ్రీవారిని ప్రార్థించారు. స్వామివారి పుర అభిషేకం అనంతరం నైవేద్య విరామ సమయంలో సాంప్రదాయ వస్త్రాలతో ఆలయంలోకి వెళ్లి గర్భ ఆలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి కొండల్లో అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు ఆకట్టుకున్నాయి. శ్వేతమయమైన మంచు సోయకాలు అబ్బురపరుస్తూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ అందమైన దృశ్యాలను చూసి పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ పరవశించిపోయారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని రష్యా దేశానికి చెందిన 20 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో జరిగే రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం తరపున రష్యా భక్తులకు శ్రీ మేధో గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ పరిసర ప్రాంతాలను రష్యా భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ చరవాణిలో బంధించారు.
చంద్రబాబు మధ్యంతర బెయిల్లో అదనపు షరతు అంశంపై హైకోర్టు తీర్పు. అమరావతి చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు 2 డీఎస్పీలను పెట్టాలన్న సిఐడి అభ్యర్థన తిరస్కరణ. స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగింపు. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దనని గతంలో వచ్చిన ఆదేశాలు కొనసాగుతాయి. కత్తితో బ్యాంకుకు వచ్చాడు. దర్జాగా కూర్చొని దోచుకెళ్లాడు. బ్యాంకు సిబ్బందిని కత్తితో బెదిరించి ఓ దొంగ 6.50 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. దొంగతనం మాట అటుంచి అసలు పట్టపగలు ఏకంగా బ్యాంకులో దూరిన ఒక దొంగ నగదు దోచుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకుల చోరీ అంటే ఎంతో ప్లానింగ్ చేసుకుని ఒక పథకం ప్రకారం దోచుకుంటారు. కానీ ఇక్కడ బ్యాంకుల చోరీలాగా సింపుల్ గా జరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సైతం పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఆ దొంగ ఎలా దొంగతనం చేశాడు, దొంగతనం చేసే సమయంలో అతను ఎవరు నిలువరించలేదా, దొంగ నగదు దోచుకుని వెళ్తుండగా బ్యాంకుకు కాపలాగా ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఏమయ్యారు, ఇలా అనేక సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ బ్యాంకు దోపిడీ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో చోటు చేసుకుంది. దొంగతనం దృశ్యాలన్నీ మెయిన్ క్యాషియర్ కనకదుర్గ ఛాంబర్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కానీ బ్యాంకు బయట సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆ దొంగ ఎటువైపు వెళ్లాడో తెలియలేదు. అసలు ఆ బ్యాంకుకి సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారా లేదా అని డౌట్ స్థానికుల్లో కలుగుతుంది. సీఎం జగన్ కు ముదిరిన పిచ్చిపై రాష్ట్ర గవర్నర్ దృష్టి సారించాలని, పిచ్చోడి పరిపాలనను ఏలన చేస్తూ పక్క రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల భద్రత లేకుండా అభివృద్ధి లేని రాష్ట్రంగా బీహార్ను ఉదాహరణగా చూపించిన దేశం ఇప్పుడు ఏపీ చూపిస్తుందన్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేతో పాటు ఇంటెలిజెన్స్ సర్వేలు, ఇతర సర్వేలు వైఎస్ఆర్సీపీకి సింగిల్ డిపాజిట్ కూడా రావని తేల్చివేయడంతో చేసేది లేక చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తాను చేసిన అవినీతిపై భవిష్యత్తులో కేసులు తప్పవని భావించిన జగన్ అవే అంశాల్లో చంద్రబాబుపై, తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు రుద్ది రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని బోండా ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ను చూపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేని పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లేని పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధి లేని పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థల్ని ఏ విధంగా అడ్డుపెట్టుకొని ఒక పిచ్చోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఒక పిచ్చోడు రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ దుర్వినియోగం చేస్తున్నాడని పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలో జరిగిన పరిస్థితుల్ని వివరిస్తున్నారంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఇలాంటి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 6వ తేదీన జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐజా రోడ్లో ఉన్న మార్కెట్ యార్డ్ వెనకాల ఆవరణలో నిర్వహించే బహిరంగ సభా స్థలాన్ని, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్ ఐపీఎస్ పరిశీలించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ రూట్ మ్యాప్ను, సభాస్థలి ప్రాంగణం, గ్యాలరీల ఏర్పాట్ల ప్రదేశాలను పరిశీలించడం అయింది. బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. న్యూఢిల్లీలోని మెగా ఫుడ్ ఈవెంట్ 2వ ఎడిషన్ ప్రధాని మోదీ ప్రారంభించారు. భాజపా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి, పురంధేశ్వరి. పిచ్చోడి పాలనను హేళన చేస్తూ పక్క రాష్ట్రాలు ఎన్నికల ప్రచారం, బోండా ఉమా. ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ పంత్, అక్షర్ పాటిల్. చంద్రబాబు మధ్యంతర బెయిల్లో అదనపు షరతు అంశంపై హైకోర్టు తీర్పు.
కత్తితో బ్యాంకుకు వచ్చాడు, దర్జాగా కూర్చొని దోచుకెళ్లాడు. తెలంగాణలో పోటీ నుండి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న వైఎస్ షర్మిల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.